హాయ్ అండి. ఎండలు ఏంటండి బాబు ఇంత ఘోరంగా ఉన్నాయి. ఈ మండే ఎండలకి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తాగే మంచి రిఫ్రెషింగ్ డ్రింక్‌ని అయితే చూపిస్తాను. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అది ఎలాగో చూసేద్దాం రండి. ఈ డ్రింక్ కోసం ముందుగా కొన్ని తాటి ముంజలను అయితే తీసుకోవాలి. తాటి ముంజలు మరీ ముదురుగా ఉండకుండా చూసుకోవాలి. ఈ తాటి ముంజల్ని ఫ్రీజర్‌లో అరగంట పాటు ఉంచేసామనుకోండి తొక్క ఈజీగా ఇలా వచ్చేస్తుందనమాట. ఇప్పుడు ఇలా ఒలిచిపెట్టుకున్న తాటి ముంజల్ని మిక్సీ జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని కాస్తంత రఫ్‌గానే గ్రైండ్ చేసుకోవాలండి. మరీ ఎక్కువ ఫైన్‌గా గ్రైండ్ చేసేయకండి. చూసారు కదా! ఇలా పల్ప్ మధ్య మధ్యలో కనిపిస్తూ ఉండాలనమాట. ఇప్పుడు ఈ పల్ప్‌ని ఏదైనా బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని దీంట్లోని 1 గ్లాస్ వరకు కొబ్బరి నీళ్ళని యాడ్ చేసుకోవాలి. అలాగే అరగంట పాటు నానబెట్టుకున్న సబ్జా గింజల్ని కూడా వేసుకోవాలి. దీంట్లో కొద్దిగా పంచదారనైతే వేస్తున్నా అండి. మామూలుగా అయితే పంచదార లేకుండా కూడా తీసుకోవచ్చు. పిల్లలు ఎవరైనా ఇష్టంగా తీసుకుంటారు అంటే కొద్దిగా పంచదారని యాడ్ చేయండి. దీన్ని ఇంకాస్త చల్లగా తీసుకోవడం కోసం కొన్ని ఐస్ క్యూబ్స్‌ని అయితే యాడ్ చేస్తున్నాను. ఇలా చేసి పెట్టుకున్నామంటే చాలు చక్కగా పిల్లలకి, పెద్దలకి అందరికీ కూడా సర్వ్ చేసేయొచ్చు. దీన్ని ఇప్పుడు గ్లాస్‌లోకి సర్వ్ చేసుకుందాం. ఇది ఎక్కువ స్వీట్ అయితే ఉండదు. మీరు స్వీట్ అది ఎక్కువగా కావాలి అనుకుంటే పంచదారనే గానీ, లేదు దీంట్లోని పిల్లలకి ఇచ్చినప్పుడు గ్లూకోజ్‌ని కూడా కలపొచ్చు. చాలా బావుంటుంది టేస్ట్ అనేది. ఆల్రెడీ కొబ్బరి నీళ్ళు వేసాం. తాటి ముంజలు కూడా కాస్తంత స్వీట్‌గా ఉంటాయి కదా! ఎక్కువగా మనం దీంట్లో స్వీట్ అది కలపనవసరం లేదండి. మైల్డ్‌గా ఉంటేనే దీని టేస్ట్ బావుంటుంది. దీంట్లో సబ్జా గింజలు అవి కలుపుకున్నాం కదా! ఈ సమ్మర్‌కి ఈ డ్రింక్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. సూపర్‌గా ఉంటుందండి. దీంట్లోని ముంజులు మరి ఎక్కువగా మిక్సీ పట్టలేదు. లైట్‌గా క్రష్ చేసాం కదా! ముంజులు తగులుతున్నాయి. ఆ స్వీట్‌నెస్ అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. చాలా రిఫ్రెషింగ్‌గా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని తెలియజేయండి.